మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. బైబిల్ నుంచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. ఇరవై 22, 23, 24, 25 వచనాలు చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేశాను. తన ద్వారా, ఈ మాట చూడండి, తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. దేవుడు ఈ ఉదయకాలంలో ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఐగుప్తు దేశములో పెరిగి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలులకు పుట్టి అక్కడే పెరిగి దేవుని ప్రణాళికను బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పిలువబడుతూ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఆ ఐగుప్తు దేశంలో ఎదుగుతూ వచ్చాడు మోషే. అక్కడ ఎదిగిన రాజు కోటలో నివాసము చేస్తున్న రాజ మనవడిగా, రాజు కుమార్తె కుమారునిగా పిలువబడుతున్న తన హృదయములో ఉన్న ఆలోచన ఏంటంటే, మోషేకి, నేను హెబ్రీయుణ్ణి, మా ప్రజలు ఇశ్రాయేలీయులు, రాజకుమార్తె నన్ను పెంచుకుంది కాబట్టి రాజకోటలో పెరిగాను, సకల విద్యలు అభ్యసించాను, చదువుకున్నాను, అన్ని జ్ఞానాలు అభ్యసించాను, నాకు అంత జ్ఞానం వచ్చింది, ఎదిగాను, అన్ని విషయాలు అవగాహన పొందుకున్నాను. కానీ నా ప్రజలు ఇశ్రాయేలీయులు, నేను హెబ్రీయుణ్ణి, నా ప్రజలు ఇశ్రాయేలీయులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకనూ బానిసత్వంలోనే ఉన్నారు. ఇంకనూ వారు కఠినమైనటువంటి వెట్టి చాకిరి చేసుకుంటూనే బ్రతుకుతున్నారు. అయ్యో అయ్యో, వారిని విడిపించాలి. వారిని విడిపించడానికి, వారికి న్యాయం చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటాడు అని ఆశ కలిగి బ్రతికాడు తన కాలంలో, తన జీవితంలో. అతనికి 40 సంవత్సరాలు నిండేసరికి ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు దెబ్బలాడుకుంటూ ఉంటే ఆ ఐగుప్తీయుడిని చంపి ఇశ్రాయేలుని విడిపించి న్యాయం చేశాను అని అనుకున్నాడు మోషే. అనుకొని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇక్కడ వాడుకుంటాడు అని ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆ ఆలోచన నిజమే, వాస్తవమే. కానీ తన ప్రజలెవరూ నమ్మలా. నా ద్వారానే దేవుడు మా ప్రజలను విమోచిస్తాడు అని ఆలోచించాడు. కానీ అతని ఆలోచన, అతని ఆశ ఎవరు అంగీకరించలేదు, ఎవరు పట్టించుకోలేదు. 40 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను వాడుకుంటాడు ఈ ప్రాంతంలో ఉద్దేశించాడు. కానీ అయిందేంటో తెలుసా? పారిపోవాల్సి వచ్చింది. మనము గతించిన వారం, మొన్న వారం కాకుండా అంత ముందుకు వారం ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. మీకు గుర్తుందా? 3 మాటలు మనం ధ్యానం చేసాం. చెప్పండి, ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం ఎంతవరకు స్టోరేజ్ అయిందో మీలో ఇప్పుడు అర్థమవుతుంది.
పెళ్ళైన సంవత్సరం మీ ఆయన గారు ఏం తిట్టారు? నేను చెప్తానండి. నేను ముందు చెప్తాను. పోయిన వారం కాకుండా అంత ముందుకు వారం. కార్యములు ఆలస్యము వెనకాల దేవుని ఉద్దేశం. కార్యాలు ఎందుకు ఆలస్యాలు అవుతాయి అనేది మనం ధ్యానం చేసాం. అబ్రహాము జీవితంలో కార్యం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందంటే దేవుడు అతని విశ్వాసాన్ని. ఇస్సాకు జీవితంలో కార్యం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందంటే అతని ప్రార్థన జీవితము పరీక్షించబడుతుంది. యోసేపు జీవితంలో కార్యం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? దేవుని వాక్కు అతనిని పరిశోధిస్తుంది. అంటే కొన్నిసార్లు మనము దేవుని మాటకు లోబడతామా లేదా అని కూడా దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఇశ్రాయేల్ని దేవుడు అలాగే పరీక్షించాడు చాలాసార్లు. ప్రతి దినము ప్రతి ఒక్కడు ఒమేరు చెప్పున సమకూర్చుకోవాలి మన్నా అని చెప్తే, విశ్రాంతి దినమునకు ముందు దినము 2 ఒమేర్లు సమకూర్చుకోవాలని దేవుడు చెప్తే, 1 ఒమేరు సమకూర్చుకోమని చెప్పినప్పుడేమో 2 ఒమేర్లు సమకూర్చుకున్నారు. 2 ఒమేర్లు సమకూర్చుకోమని దేవుడు చెప్తే, విశ్రాంతి దినానికి ముందు 1 ఒమేరే సమకూర్చుకున్నారు. ఎందుకు దేవుడు ఆ నియమాన్ని పెట్టాడో తెలుసా? అసలు వాళ్ళు మాట వింటారా లేదా, నా మాట వింటారా లేదా. కొన్నిసార్లు దేవుడు మనం ఆయన మాట వింటామో లేదా అని ఆయన తెలుసుకోవడం కోసం మనలను పరిశోధిస్తాడు. ఏం చేస్తాడు? యోసేపు జీవితంలో దేవుని కార్యం ఆలస్యం అవడానికి గల కారణం అది. దేవుని వాక్కు అతన్ని అంతకాలం ఏం చేస్తూ ఉంది? పరిశోధిస్తూ ఉంది. 40 సంవత్సరాల నవయవ్వనంలో మాటల యందు, చేష్టల యందు, కార్యముల యందు ప్రావీణ్యత సంపాదించి తన ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మొత్తం అతను అనుకున్న ఆలోచన మొత్తము కొలాప్స్ అయిపోయింది. అంతే, ఆలోచన మొత్తం భంగం అయిపోయింది. అయ్యో నేను ఏదో చేద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైవలసి వచ్చింది? పారిపోవలసి వచ్చింది. 2వ రోజున మరొక 2 దెబ్బలాడుకుంటా ఉండి వెళ్ళాడే. ఏంట్రా అన్నాడు. చంపేస్తావే, నిన్నట్లాగా నిసలో కప్పెట్టేసావు కదా, నన్ను కూడా చంపేసి కప్పెడతావా, నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి, ఓరి నాయన తెలిసిపోయింది ఈ సమాచారం, రాజు దగ్గరికి వెళ్తే రాజు నన్ను బతకనివ్వడరా అని చెప్పి వెంటనే పారిపోయాడు. 40 సంవత్సరాల వయసులో ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండే, ఒక మంచి ఆలోచన కలిగి ఉంటే అది నెరవేరలేదు తన జీవితంలో. అదంతా వ్యర్థమైపోయింది, పారిపోవలసి వచ్చింది. మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు మరలా గొర్రెలు మేపుకోవలసి వచ్చింది. ఈ మోషే ఫరో ఎదుట నిలబడి ఒక నాయకునిగా పేరొందేసరికి, నిర్గమకాండము 2వ అధ్యాయము 7వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 7వ అధ్యాయం 7వ వచనం. ఫరో దగ్గర నిలబడినప్పటికీ మోషేకి ఎన్ని సంవత్సరాలు? 80. మనం ముందు చదువుకున్న ఆ అపోస్తుల కార్యాల్లో ఏ సంవత్సరంలో అతడు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండాలనుకున్నాడు? 40 సంవత్సరాలు. ఎప్పుడు మరలా వచ్చి నిలబడ్డాడు అక్కడ? తన ప్రజల కొరకు పోరాడే ఆ వయసు, తన ప్రజల కొరకు కష్టపడే ఆ కాలం వచ్చేసరికి మోషేకి 80 సంవత్సరాలు వచ్చేసినాయి. అతడు అనుకున్నది, అతను చేద్దామనుకున్నది జరిగే కాలం వచ్చేసరికి 40 సంవత్సరాలు సమయం పట్టింది. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? నా ప్రజలను దేవుడు నా ద్వారా విడిపిస్తాడు అన్న ఆశ, అతనిలో ఉన్న కోరిక, అతనిలో ఉన్న ధ్యేయం ఎప్పుడు నెరవేరిందంటే అతనికి 80 సంవత్సరాలు వచ్చేసి మాట స్పష్టంగా రావట్లేదు. మాట ఎలా రావట్లేదు? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక ఇప్పుడు చదవాలని ఉంది నీ వాక్యము. ఒక ఆయన రాశాడు కదా పాట. ఇప్పుడు మోషే పరిస్థితి అదే.
40 సంవత్సరాల మంచి బలము, మంచి అందము, మంచి జ్ఞానము, మాటల యందు ప్రావీణుడు అని రాయబడి ఉంది. దీంట్లో 80 సంవత్సరాలు వస్తే ముసలోడైపోయి పళ్ళు ఊడిపోయి ఒక మాట రాదా. ఇప్పుడు కుర్రోళ్ళుగా పళ్ళు ఊడిపోతున్నాయి. ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చేసినాయి అంటాడు. అయ్యా ఇప్పుడు పిలుస్తున్నావా? బలమంతా పోయింది, జ్ఞానం అంతా పోయింది, నా మాట తడబడిపోతుంది, నాలుగు మాంద్యం వచ్చేసింది, మొద్దు మారిపోయింది, ఇప్పుడు తిరగదు. అప్పుడు నాలుగు బాగా తిరిగేది, అప్పుడు వచ్చేది వయసు, ఇప్పుడు రాదు. ఎందుకని? చాలా సంవత్సరాలు అయిపోయినాయి. టూ మచ్ లేట్, చాలా ఆలస్యం అయిపోయింది. దేవుడు మన జీవితాల్లో కొన్ని కార్యాలు ఆలస్యం చేయడం మంచిదే. మోషే జీవితంలో దేవుడు కార్యం ఆలస్యం చేయడం మంచిదైందా లేదా? మంచిదే, మంచిది. ఎందుకో తెలుసా? అప్పుడే కనుక అయ్యగారికి దేవుడు పోస్ట్ ఇస్తే చంపేస్తాడు అందరినీ. అలా వెళ్ళి పేక విసిగేస్తాడు, ఇలా వెళ్ళి కత్తితో నరికేస్తాడు, అలాంటి జుట్టెట్లు లాగేస్తాడు, ఇలా వచ్చి గోదావరిలో దోసేస్తాడు, అలా వెళ్ళి నైళ్ళలో పడేస్తాడు అందరినీ. ఎవరో మరి కొన్నిసార్లు దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక మనకి తెలీదు. మనం ఏం చేస్తాం? కంగారు పడతాం. దేవుని ఆలోచన తెలియక, దేవుని ఉద్దేశం తెలియక చాలామంది ఏడుస్తూ కూర్చుంటారు, అన్నం మానేస్తారు, విచారంగా ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మరొకసారి, రెండవసారి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? ఏ కార్యం ఆలస్యమైనా అది మనకు చాలా మేలు. 40 సంవత్సరాలు ఆలస్యం అయితే ఈ 40 సంవత్సరాలు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉండదా? ఇప్పుడు ఒకటి అనుకున్నాడండి, అది జరగలేదు. అయ్యో, ఇశ్రాయేలుకి నేనున్నా ఒక నాయకుడిగా అవుతాను, వారిని నేను విమోచిస్తాను అనుకుంటే ఇలా జరిగిపోయిందంటే, గొర్రెలు కాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అని అనుకోడా? ఆలోచన రాదా? వస్తుంది ఖచ్చితంగా. చాలామంది అంటారు, అయ్యా అప్పుడు అలా చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయానండి, చాలా నష్టపోయాను. అయ్యో అప్పుడు అలా చేసుంటే బాగున్నాను, అలా చేసుంటే బాగున్నాను. కొంతమంది అంటారు, అప్పుడు మాస్టర్ చెప్తే బళ్ళో మాస్టర్ పాఠాలు చెప్తా ఉంటే వినలేదు, ఇప్పుడు ఇదిగో గొర్రెలు కాసుకోవాల్సి వస్తుంది, లేకపోతే గేదెలు కాసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఆ పని చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది, కొంతమంది చెప్తూ ఉంటారు. అప్పుడు అది చేయకుండా ఉంటే బాగుండు, అరే నేను చేసేసానే, ఇంకా జరగలేదే. నేను ఒక విషయం చెప్తున్నా, ఒకవేళ నువ్వు ఎప్పుడో ఏదో చేద్దాం అనుకున్నావేమో, ఒకప్పుడు ఏదో ఒక ఆలోచన పెట్టుకున్నావేమో, ఎప్పుడో నీ జీవితంలో ఒకానొక సందర్భంలో దేవుని కొరకు ఒక మంచి ఆలోచన చేసావేమో, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా నడవాలి, ఇలా బ్రతకాలి అని ఎప్పుడైనా అనుకున్నావేమో. ఇప్పటి వరకు జరగలేదా? నేను చెప్తున్నా జరుగుతుంది. మోషే అనుకున్నాడు, ఇప్పుడు చూస్తే 80 వచ్చేసింది. ప్రభు అంటారు, నువ్వు ముసలోడు అయిపోయినా, నీ 4 జరగకపోయినా నేనున్నానుగా వాడుకుంటాను రా. మనమేమనుకుంటాం? ప్రభా వయసు అయిపోతుంది. నేను ఇదివరకు అలాగే ప్రార్థన చేసేవాడిని, ప్రభా యవ్వనంలో పని చేయాలా, ఇప్పుడా చెప్పాలి ఎప్పుడు చేయాలా? ప్రభా వెళ్ళిపోతుంది. అరకులో ప్రార్థన చేశాను, ప్రభా రోజులు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఇంకెప్పుడు చేస్తాం ప్రభా అనేవాడిని. ఇప్పుడు అలాగ అంటలా. ఎందుకని? ప్రభా ఎప్పుడు చేయిస్తావో కానీ గట్టిగా చేయించి అంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు చేస్తావో కానీ గట్టిగా చేయించి. అప్పుడు దాకా నేను ఏం చేయాలా? దొప్పడ ముసిగెట్టు పడుకోవాలా? రోడ్లంట తిరగాల? మరి ఏం చేయాలా? ఆ కార్యము కొరకై నమ్మకముగా దేవుని ఎదుట పవిత్రత కలిగి, ఏమాత్రం యథార్థతను కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా, దేవుడు చేసే వరకు స్థిరముగా ఆయన వైపు చూస్తూ, స్థిరముగా ఆయన వెంబడిస్తూ, స్థిరముగా భక్తి మార్గంలో ముందుకి సాగాలి. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు మనలా ఉండవు. మనకు తెలుసు కదా, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు. ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. కనుక ఏ కార్యములు ఆలస్యం అవుతున్నా, ఏది ఆలస్యమైనా ఏం కంగారు పడొద్దు. దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి ఒక కారణము,
ఉంటుంది. కంగారు పడకూడదు. దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు. ఏం మరి మీరు దేనికోసం కంగారు పడుతున్నారో నాకు తెలీదు. దేనికోసం మీరు ఆత్రపడుతున్నారో నాకు తెలీదు. దేనికోసం మీరు త్వరపడుతున్నారో నాకు తెలీదు. కానీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, త్వరపడకు, కార్యం చేస్తాను. నీ ఆలోచన, నీ హృదయంలో ఉన్న ఆశ, కోరిక నేను నెరవేరుస్తాను. ఎన్ని సంవత్సరాలు గతించిన, ఎన్ని దినాలు అయిపోయినా, యుగాలు అయిపోయినా, జగాలు అయిపోయినా దేవుడు నీతో చెప్పినది చేస్తాడాయన. యాకోబుతో దేవుడు అదే మాట్లాడతాడు. రాత్రి అరణ్యంలో పారిపోతూ వెళ్ళిపోయి, అయ్యా ఇది నేను చేసిన తప్ప, అమ్మేమో ఇలా చేయమంది, నేనేమో అలాగే వెళ్ళి అమ్మ చెప్పినట్టుగా నాటకం వేసాను నాన్న దగ్గర, అన్నేమో నాకు నాటకం వేసినందుకు నన్ను ఇదిగో నేను చంపేస్తాను అని బయలుదేరి పగబెట్టుకున్నాడు. ఇది నా తప్పు కాదు, అమ్మ చెప్పింది నేను చేశాను, లేని దానికి నేను ఇప్పుడు అనుభవించాల్సి వస్తుందని చెప్పి అరణ్యంలో బాధపడతా ఉంటే, ఆ రాత్రి ప్రభు ఏం చెప్పారో తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళు చోట నేను తోడుగా ఉంటాను, మరలా ఈ ప్రాంతమునకు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. అబ్రహాం యాకోబుతో దేవుడు చెప్పిన మాట అది. నేను ఎందుకు ఆ ప్రస్తావన జ్ఞాపకం చేశానంటే, ప్రభువు మనకు ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది నెరవేర్చే వరకు దేవుడు మనల్ని అస్సలు వదలడంటే వదలడం. వాగ్దానం పొందుకున్న మనమైనా తప్పిపోతామేమో, కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం ఎప్పుడు తప్పిపోడు, నెరవేరుస్తాడు ఆయన. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆలస్యం అవుతుందని వేరే వేరే ఆలోచనలు చేసుకోవద్దు, వ్యర్థమైన ఆలోచనలు చేసుకోవద్దు, వ్యతిరేక ఆలోచనలు చేసుకోవద్దు, హృదయంలో బాధపడద్దు, మదన పడద్దు, వేదన పడద్దు. ప్రభు వైపు చూడు. ఈ ఆలస్యంలో ఇప్పుడు ఇంత ఆలస్యంలో మోషే ఏం నేర్చుకున్నాడు పాఠం? కంగారు పడి ఏమైనా చంపేయకూడదురా బాబా. ఇది మరి నేను చంపేస్తానని దేవుడు అంటే, ఇప్పుడు మోషే అంటాడు, అయ్యా వద్దయ్యా బాబోయ్, ఇంత నెమ్మదిలా వచ్చేసింది. అది మరి ఆలస్యం. ప్రభు లేపేస్తాను మోషే తప్పుకున్నామండి. అయ్యా వద్దు నాయన, లేపితే ముందు నా పేరు లేపే నీ గ్రంథంలోనే, వాళ్ళు ఏం చేయకు నాయన. అయ్యా అయ్యా ఎందుకు వచ్చింది ఇది అంటే, నేను ఒక మాట చెప్తున్నాను, ఏ కార్యము నీ జీవితంలో ఆలస్యం అవుతుందో ఆ కార్యము ఆలస్యం అవుతున్న ఆ కాలంలో నువ్వేం చేయాలో తెలుసా? మౌనంగా ప్రభు వైపు చూడు. మౌనంగా ప్రభు వైపు చూడు. ప్రభు ఏం మాట్లాడతారో విను. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అని చెప్తాడు, విను. మౌనంగా ఉండు, కంగారు పడకో, నోరు పారేసుకోకు, అసహన పడిపోకు, కలవరపడిపోకు, విసిగిపోకు, భక్తిలో సన్నగిలిపోకు, ప్రార్థన ఆపకో, ఆసక్తిని కోల్పోకు. మనకేంటి అయిపోవాలి. నువ్వు చేస్తావా? ఇస్తావా సత్తావా? ఇత్తవేవా? నువ్వు ఇత్తవ వెళ్ళిపోమంటే వెనక్కే. చిన్నపిల్లలు అంతే కదండి, ఇత్తవేవా? మా అమ్మమ్మ గారు నువ్వు రే చిన్నడా కొబ్బరికాయలు వదలండ్రా, కొంచెం డబ్బులు ఇస్తానరా, నువ్వు ఇస్తావా? ముందిచ్చే. ఎందుకని ఒలిసాక మళ్ళీ ఏమంటారో తెలియదు కదా. ఒకవేళ ఇస్తానులారా వాళ్ళని ఒలిచేసిన తర్వాత నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తానన్నా ఇవి. ఇలాగే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఇస్తావా ఇవ్వా, చేస్తావో చేయవా. మనకి వేగిరపడడం అలవాటు. ఏం చేయడం అలవాటు? తొందరపడు వాడు కీడులో పడతాడు, సామెతల గ్రంథంలో ఉంది. అయ్యో ఇంకా జరగలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు ముందుకి, వీళ్ళు వెళ్ళిపోయారు ముందుకి, వెళ్ళనే ముందుకు వెళ్ళే వాళ్ళు వెళ్ళనే, వాళ్ళ జీవితంలో జరగనే. నీకు ఆలస్యం అయితే నీకు మేలు కదా. 40 సంవత్సరాలు మోషే తన ఆలోచన, తన ఉద్దేశాలు ఆగిపోయి అవన్నీ విఫలమైపోతే 80 సంవత్సరాలకు దేవుడు తీసుకెళ్ళి ఫరో ముందు నిలబెట్టాడు. ఇప్పుడు మోషే అంటాడు, ఫరో నా ప్రజలను పోనెత్తావా లేకపోతే నీకు మరి లెఫ్ట్ రైటే. మోషే దెబ్బకి ఇంక జడిచిపోయారు ఎవరో. మాటలు సరిగ్గా రావండి ఎవరికే, కానీ మోషేని చూస్తే మామూలుగా ఉండదు. మోషే చేతిలో ఏమి AK-47 గన్నే ఉండదు. మోషే ఏదో 6 ప్యాక్ వేసుకునేలా ఏముండడు. మోషే చూస్తే అని గట్టిగా మాట్లాడలేడు, నాలుగు తడబడిపోతుంది. కొన్ని పదాలు మనకు తెరవు కదా. చిన్నప్పుడు మేము అరకులో ఉన్నప్పుడు హ్యారీ వచ్చాడు, ఆడికి వచ్చాడు. అప్పుడే మాటలు సరిగ్గా రావట్లేదు. తాత, మామ, అమ్మ, నాన్న, మేక, కుక్క, మొక్క అంటున్నాడు. అలాగా
ముక్క తిన్నాను, గంజి తిన్నాను అనేవాడు. గంజి బొవ్వ అలా మాట్లాడేవాడు. అప్పుడు నేను అన్నాను, హ్యారీ డోలో 650 అనరా అన్నాను. డోలో 650 అనమన్నాను. డోలో చిచ్చిచ్చి అన్నాడు. ఎందుకని? తిరగదు. స్ప్రైట్ డ్రింక్ అనరా అంటే పేటర్ డ్రింక్ అన్నాడు. ఇక నేను దొర్లేసాను. ఇక నవ్వలేక ఇక ఎలా దొర్లేనంటే నాకు చాలా కాలం గుర్తుండిపోయి చాలాసార్లు ఇద్దరం మాట్లాడుకుని నవ్వుకునే వాళ్ళం. మోసే పరిస్థితి అదే. నాలుగు తడబడిపోతే నవ్వుతారు. ఇంత ఆలస్యం అయిపోయింది ఎందుకు ప్రభా? ఆలస్యమైన నిన్నే వాడుకుంటా. మరి ఎందుకు ఆలస్యం చేసి ఇంతవరకు? అనుభవము ఏంటది అంటే కార్యముల ఆలస్యములో మనము అనుభవాలు నేర్చుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఇంకా జరగలేదేంటి, అది వదిలేసుకో. నువ్వు జరిగితే దానికోసం కాదు. ఈ వ్యవధిలో, ఈ కాల వ్యవధిలో నువ్వేం నేర్చుకోవాలి అది నేర్చుకో. దేవుని దగ్గర దేవుడు ఏం నేర్పిస్తున్నాడో వాటి మీద దృష్టి పెట్టు. ఏదైనా ఒక కార్యం ఆలస్యమైనప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆ సమయంలో నువ్వు ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకో. ఏం చేయాలండి? ఆలస్యమైనప్పుడు ఏం చేయాలి? ఆ అనుభవాలు నేర్చుకోవాలి. ఆలస్యంలో ఎంత కోపం అంటే మోషేకి కోపం వచ్చిందని చంపేసి ఇసుకతో వేసి ఇసుకలో గొయ్యి తవ్వుతాడు. మళ్ళీ అక్కడ ఇసుకలో గొయ్యి తీయండి, తీతే పడుతుంది. తీతే చేతులు ఏమి లేవు, మొత్తం కుక్క తవ్వినట్టు లాగేసి ఉంటాడు. తెలిసి కుక్కను చూసారా ఎప్పుడైనా? ఇసుక తవ్విన కుక్కను చూసారా ఎప్పుడైనా? ఏం చేస్తుంది అది? దాని కాళ్ళు కూడా మీకు కనబడవు, ఫ్యాన్ రెక్కలు కనబడుతున్నాయా? సేమ్ అంతే, లాగుతుంది అది. ఎంత తవ్వినా మళ్ళీ అది ఏమవుతుంది? ఇప్పుడు అలాంటి ఇసుకలో గొయ్యి తవ్వి పాతెట్టేశాడు. మంచి బలవంతుడు, కోపిష్టి. కోపం వచ్చిందా నువ్వు అనుకో, అని కడుపు చల్లార్చుకుంటావు. అయ్యగారు అలా కాదు. కోపం వచ్చిందా చంపేస్తాను అని అండవు, చంపి చూపిస్తాడు. మా నాన్నగారు మా చిన్నప్పుడు చూసేస్తారేమో, పోనలే. మా అమ్మగారిని చెయ్యేసానా చంపేస్తాననేవారు. మేము ఎలకపిల్ల ఎలా నుంచొని అనంత పనే చేస్తాడు బాబా, చంపేసాడంటే అలా, మమ్మీ లేకపోతే ఎలాగరా బాబా అని చెప్పి వెనకాల ఎలా చూసేవాళ్ళు. అలాగా ఆ గూట్లో ఆ రంధ్రాల్లో ఎలక పిల్లలు ఇలా చూస్తాయి కదా, ఇలా చూస్తాయి కదా, అలా చూసేవాళ్ళం కూర్చొని వెనకాల. కానీ మోషే అలా కాదు. ఇక వేసేయడమే. అంత కోపం. ఎంత కోపం అండి? మనిషిని చంపేస్తాడనమాట, అంత కోపం అతనికి. అతని జీవితంలో కార్యం ఆలస్యం అవడం ద్వారా ఇప్పుడు ఏమైంది తెలుసా? కోపం పోయి సాత్వికం వచ్చేసింది. ఎంత సాత్వికం తెలుసా? ప్రభువే అన్నారు, అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆలోచించి, ఒకవేళ నీ జీవితంలో కార్యం ఆలస్యమైందంటే దేవుడు ఏదో ఒక అనుభవం నీకు నేర్పించాలనుకుంటున్నాడేమో కదా. ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఎందుకు దేవుని ప్రణాళికలను తప్పుపడతావు చాలాసార్లు? ఎందుకు దేవుడు అన్యాయం చేశాడని మాట్లాడతావు చాలాసార్లు? ఎందుకు దేవుడు లేడేమో అని ఎందుకు సందేహపడుతున్నావు చాలాసార్లు? దేవుడు ఇంకా మాట్లాడలేదంటే నన్నే స్వార్థంగా చూస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నావు చాలాసార్లు? ఆయన ఆలోచన గొప్పది, దేవుని జ్ఞానము గొప్పది. ఆయన జ్ఞానం అందుకోవడానికి మనం మతి ఎక్కడ సరిపోద్ది? మనం ఎంతండి? ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును కలుగజేసిన దేవుడు. ఆయన అనంత జ్ఞాని. ఎవరైనా అనంత జ్ఞాని. చూడండి, కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 147:5. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి. మన ప్రభువు ఎవరు? మన దేవుడు గొప్ప దేవుడు,
ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు గొప్ప దేవుడు అండి. అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు అసలు మితి లేదు. మనిషి జ్ఞానానికి మితి ఉంటుంది, కానీ దేవుని జ్ఞానానికి మితి. మనిషి జ్ఞానం ఏంటిది? ఎక్కడెక్కడే క్రియేట్ చేస్తారు. పోయిన ప్రాణం తీసుకురాగలదా మనిషి జ్ఞానం? తీసుకురాగలదండి? తీసుకురాలేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞాన సంపన్నుడు, జ్ఞాన శౌర్యములు కలిగిన దేవుడు. ఆయన జ్ఞానమును మనం వర్ణించలేము. ఏమంటే మనిషికే ఇంత జ్ఞానం ఉంటే, మనిషే కొంచెం జ్ఞానంగా ఆలోచించి నేను కాబట్టి చేసాను, చూసావా నా టాలెంట్ నా తెలివి అనుకుంటాడు మనిషి. అవునా కదా? మనం అనుకుంటున్నాం కదా, మనిషికి ఎంత జ్ఞానం, చంద్రమండలంలోకి వెళ్ళిపోతున్నాడే, మనిషికి ఎంత జ్ఞానం, కొన్ని వేల టన్నులున్న ఫ్లైట్ ఆకాశంలో ఎగరేయగలుగుతున్నాడే, మనిషికి ఎంత జ్ఞానం, కొన్ని వేల టన్నులున్న నావలను సముద్రంలో నడిపించగలుగుతున్నాడే అని మనం అనుకుంటున్నాం. మనిషికే ఎంత జ్ఞానం ఉంటే, ఆ మనిషిని చేసిన దేవునికి ఎంత జ్ఞానం ఉంటుంది. కనుక కార్యం ఆలస్యం అవుతున్నప్పుడు మనం చేయాల్సింది తెలుసా? లేదు, నా ప్రభువు అధిక జ్ఞాన సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన తలంపులు వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఏం చేస్తాడో నేను కనిపెడతాను, ఆయన ఏం చేస్తాడో ఎదురు చూస్తాను. ఈ ఖాళీ సమయంలో, ఈ కాల వ్యవధిలో, ఈ ఆలస్యములో నేను ఏం నేర్చుకోవాలి? ప్రభు, ఒకవేళ నేను ఇంకా నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందా? నేను సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందా? ఇంకా నాలో ఏదైనా లోపం ఉందా? ఇంకా నాలో ఏదైనా అవిధేయత ఉందా అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. అర్థమవుతుందండి? ఆలస్యమైనప్పుడు ఒక మాన్యమైన కార్యం జరుగుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? అనుభవాలు. మోసే జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యమైంది? అనుభవాలు నేర్పించడానికి. అర్థమైందండి? మోసే జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యమైంది? చాలామంది ఉన్నారు బైబిల్లో, మీకు కొంతమంది నేను జ్ఞాపకం చేస్తున్నా, వారి జీవితాల్లో కార్యాలు ఆలస్యంగానే జరిగినాయి. అబ్రహాం అయినా, ఇస్సాకు అయినా, ఆ తర్వాత యోసేపు అయినా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మోషే అయినా, వారి జీవితాల్లో కార్యాలు ఎలా జరిగినాయి? ఆలస్యంగా. అబ్రహాము కోసం మనకు తెలుసు, ఇస్సాకు కోసం మనకు తెలుసు, యోసేపు కోసం మనకు తెలుసు, మోషే కొరకు మనకు తెలుసు. మరి వారి జీవితాల్లో కార్యాలు ఆలస్యంగా జరిగినాయని తెలుసుకున్నాం ఎప్పుడైనా మనం? నీవు కూడా ఆలస్యంలో వారి వల్లే మౌనంగా ప్రభు వైపు చూసావనుకో, వారిలాగా అనేకులకు మాదిరికరంగా చేస్తాడు దేవుడు నిన్ను కూడా. దేవునికి మహిమ కలుగును గాక. వారి జీవితాలు ఎలా అయితే అనేకులకు మాదిరికరంగా ఉన్నాయో, ఆలస్యమైనప్పుడు నీవు కూడా వారి వల్లే ఓపిక బట్టి ప్రభు వైపు చూస్తే వారి జీవితాల్లో మార్చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని. 40 సంవత్సరాల ఆలస్యం అయితే అప్పుడు దీనత్వం, సాత్వికం, ఎంత సాత్వికం వచ్చిందంటే, ఇప్పుడు ఒకరిని పెంచడమే కష్టం. మా ఓడు ఒకరిని పట్టుకోలేకపోతున్నాం మేము. భోజనం చేస్తా ఉంటే ఉరికేస్తున్నాడు, ఉడతలాగా ఉరికేస్తున్నాడు. రాత్రి నేను నా భార్య చిన్న స్టడీ లైట్ పెట్టుకుని ఇద్దరులాగా ఆడు వచ్చేస్తానని ముందే తెలిసి మేమిద్దరు రౌండ్ వేసి గోడ వైపు తిరిగి బైబిల్ చదువుకుంటా ఉంటే ఆడు వెనకాల నుంచి వచ్చి కొమ్ములు తిరిగిన పొట్టేలాగా ఇలా పొడుతున్నాడు, మమ్మల్ని ఇలా పొడుతున్నాడు. ఎక్కడ వెళ్తుందా దూరేయడానికి చూస్తున్నాడు. అసలు పట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు మరి లక్షలాది మంది నడిపించాలంటే ఎంత సాత్వికం కావాలండి? అంటే ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? నువ్వు ఏది అడుగుతున్నావో దానికి నీకు ఇంకా యోగ్యత లేనప్పుడు, అది చేసే సామర్థ్యం నీకు లేనప్పుడు, దాన్ని చేయగలిగినటువంటి స్థితికి నువ్వు రాలేనప్పుడు, దేవుడు ట్రైనింగ్ ఇచ్చి కొంచెం ఆలస్యం చేసి నేర్పించి అప్పుడు పంపిస్తాడు. నీ జీవితంలో నాయన నువ్వు ఏ కార్యం కోసం ఎదురు చూసినా, అది ఇంకా ఆలస్యం అవుతున్నా, ఆ కార్యం విషయంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. మోషే అక్కడికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ తిరిగాడు మిద్యాన్లోకి వెళ్ళి. అర్థమవుతుందండి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇంక అనుకున్నాడు, ఇక నేను చేయలేనులే అనుకున్నాడు, నా వల్ల కాదులే అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు?
కాదనుకున్న వ్యక్తి చేతనే తన ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ విచిత్రం ఇంకోటి ఏంటి తెలుసా? చేస్తానయ్యా అన్నప్పుడేమో దేవుడు ఆగు అన్నాడు, బాబా నేను చేయలేను బాబా అన్నప్పుడు నడు అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఆయన ఆలోచన, ఆయన జ్ఞానం, ఆయన ప్రణాళిక మనకు అర్థమవుతుంది. దేవుని ఆలోచన ప్రణాళిక మనకు అర్థం కాలేనప్పుడు గమ్మున తొందరపడి మాట్లాడకూడదు. అవునా కదా? ఇప్పుడు యోబు బలహీనుడైపోయి అరికాలు మొదలుకు నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులతో మొత్తబడి బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకున్నప్పుడు స్నేహితులందరూ వచ్చి ఏమన్నారు? నిప్పు లేకుండా పొగొస్తుందా? బురద లేకుండా జమ్ము మొలుతుందా? ఎవరో యోబు స్నేహితులు. భక్తిహీనుల గుడారములు ఎలాగైపోతాయి, భక్తిహీనుల బ్రతుకులు ఎలాగైపోతాయి అని సూటిపోటి మాటలతో పొడి చేశారు. మీకు విషయం చెప్పనా? భక్తిహీనుల గురించి యోబు స్నేహితులు మాట్లాడింది వాస్తవమే, ఎగ్జాక్ట్గా వాస్తవం అది. భక్తిహీనులు రెప్పపాటున క్షణమాత్రములో పాతాళానికి దిగిపోతారు. భక్తిహీనుల గుడారము అది కాల్చివేయబడుతుంది వాళ్ళు చెప్పారు. వాళ్ళు అవన్నీ నిజాలే, అబద్ధాలే మాట్లాడలేదు యోబు స్నేహితులు. కానీ యోబు విషయంలో నిజం కాదు అది. ఎందుకు అలా మాట్లాడారు? చూసి మాట్లాడేశారు. కానీ దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక వీళ్ళకి తెలియదు. వాస్తవానికి భక్తిహీనులకు అలా జరుగుతుంది, అది నిజమే. కానీ యోబు విషయంలో అది కరెక్ట్ కాదు. వాళ్ళు చెప్పిన మాటలు యోబు విషయంలో కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమే, కానీ యోబు విషయంలో మాత్రం అవి వాస్తవం కాదు. ఇంకా భక్తిహీనుల విషయంలో మాట్లాడేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయ్యి వాళ్ళు ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడారు. యోబు స్నేహితులు అంటే మామూలులా? యోబే ఒక మంచి స్పిరిచువల్ మ్యాన్, మంచి ఆత్మీయుడు. మరి యోబు స్నేహితులు చదవండి. వాళ్ళు సృష్టి ప్రణాళిక గురించి, దేవదూతల గురించి, దేవుని ఆలోచన గురించి వాళ్ళు మాట్లాడారు చాలా మాటలు. యోబు స్నేహితులు వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానానికి మితి లేదు. ఆయన ఆలోచన కొన్నిసార్లు ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆలస్యము జరుగుతుందని ఏమాత్రము కూడా కంగారు పడకూడదు. ఎందుకని? ఆలస్యంలో అనుభవాలు. మోషే ఏం చేశాడు? ఆలస్యంలో అనుభవం నేర్చుకున్నాడు. అరే తొందరపడి ఎవరైనా చేయకూడదు. ఆ తర్వాత ఎవరైనా కొట్టాడా? చెప్పండి, చంపేశాడు ఎవరైనా? ఇక చెప్పాలంటే ఇశ్రాయేలే రాళ్ళు రోవడానికి రాళ్ళు ఎత్తారు మోషే మీద. కానీ మోషే ఆ తర్వాత ఎవరిని కూడా ఏం చేయలే, కొట్ల. ప్రభు ఉగ్రతగా అడ్డుపడ్డాడండి. అంటే ఆలస్యముల అనుభవాలు నేర్చుకున్నాడు. ఇంత గుర్చేశాను కదా, వెళ్తానన్నప్పుడు పంపలేదు, వద్దన్నప్పుడు ఏంటి తేడా ఏంటి? అదే మరి తెలుసుకోవాలి. ఆలస్యముల అనుభవం నేర్చుకోవాలి. ఇప్పుడు వెళ్తానన్నప్పుడు వద్దన్నప్పుడు వెళ్ళమంటున్నాడండి ప్రభు. ఏంటో తెలుసా? నీ సామర్థ్యము, నీ బలము, నీ జ్ఞానము పక్కన పెట్టేయాలి దేవుని దగ్గర. అప్పుడేమో ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన వాడు, మాటలలో కార్యములో ప్రవీణ్యత కలిగిన వాడు. ఇప్పుడు చూస్తే ఏమి లేదు. నిజం. అప్పుడు ఆ నుంచి బండిరా వరకు అక్షరాలు రాసేవాళ్ళం. ఇప్పుడు మీరు రాతారండి అన్నీ, తప్పు రాకూడదు, ఒత్తులేని తప్పు రాకూడదు. రాస్తారా? నేను రాయలేను, ఎందుకని మర్చిపోయినా. అలా వరుస క్రమాలు మర్చిపోయాను. ఈ పిల్లలకి నేర్పుదామంటే నాకు రాక నేను అన్నాను, నాన్న నువ్వు చెప్పాలి కన్నా, ఎందుకని మనకు రాదుగా, మర్చిపోయా. అలా మర్చిపోతే మరి సకల విద్యలు అభ్యసించాడు ఆడు, ఎప్పుడో మర్చిపోతాడు. ఇప్పుడు దాకా గుర్తుంటుందా? అప్పుడైతే చేసేవాడు ప్రభా, అప్పుడైతే బలం ఉంది ప్రభా, అప్పుడైతే జ్ఞానం ఉంది ప్రభా, అప్పుడైతే సామర్థ్యం ఉంది ప్రభా. కానీ ప్రభు అంటారు, నా కార్యము నీ జీవితంలో జరగాలంటే నీ సామర్థ్యము, నీ భక్తి అదేం కాదు, నా కృప. ఈ రోజున మనం ఎలా రక్షించబడ్డాం? కృపచేత రక్షించబడ్డాం. దేని చేత? కొన్ని కార్యాలు మన జీవితంలో ఎందుకు ఆలస్యమో తెలుసా? రెండో పాయింట్ నేను చెప్తున్నాను. ప్రభు కృపను ఆధారం చేసుకోవడం కోసం. దేవునికి మహిమ కలుగును గాక.
ఒకటి ఆలస్యం అనుభవాలు నేర్చుకోవడం కోసమే, రెండవది ఆలస్యము ప్రభు కృపను ఆశ్రయించడం కోసమే. అర్థమవుతుందా? డబ్బు ఉంది కాబట్టి నేను చేసేయగలుగుతాను, నాకు ఆరోగ్యం ఉంది కాబట్టి నేను చేయగలను, నాకు సామర్థ్యం ఉంది, నాకు కెపాసిటీ ఉంది కాబట్టి నేను చేసేయగలను. ప్రభు కార్యము చేయించుకోవాలనుకుంటే మన బలముతో, మన ఆరోగ్యముతో, మన జ్ఞానముతో పనేమీ లేదు, ఆయన చేస్తాడంతే. కాబట్టి మీ సామర్థ్యమును నమ్ముకోవడం మానేసుకోవాలి, మీ జ్ఞానమును మీరు నమ్ముకోవడం మానేసుకోవాలి, మీ బలమును మీరు నమ్ముకోవడం మానేసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని మీరు నమ్ముకోవడం మానేయాలి. ఆరోగ్యం ఉంటే హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యం లేకపోతే డల్. ఎందుకు డల్ అయిపోవడం? ఆరోగ్యం బాగోపోతే ఎందుకు డల్ అయిపోవడం? నీ ఆరోగ్యం నువ్వు ఎందుకు నమ్ముకోవడం? నువ్వు దేవుని నమ్ముకో. ఆరోగ్యం ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటావు, రోగం వస్తే ఎందుకని? నీ రోగాన్ని చూసి నువ్వెందుకు కృంగిపడడం? దేవుని వైపు చూడు, ఆయన కృపను ఆశ్రయించు. పౌలు గారు ఏమన్నారు? నేనేమై ఉన్నానో అది నీ కృప వలన అయి ఉన్నాను. ఆలస్యం వెనకాల చాలా దేవుని ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతుందండి? ఆలస్యం వెనకాల దేవుని ఆలోచనలు చాలా ఉంటాయి. అవేంటో మనం గమనించాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి, ప్రభుని అడగాలి. అయ్యా ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తేటపరచు, నువ్వు బయలుపరచు, నువ్వు చూపించు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు. అంతేగాని కృంగిపోవడం, నేను చెప్తున్నాను, దయచేసి కృంగిపోవడం ఆలోచించుకోవడం మానేసుకోండి అమ్మా. ఏ విషయం కోసమైనా ఆలోచించడం, కృంగిపోవడం వల్ల పైసా ప్రయోజనం ఉండదు, ఆరోగ్యం పాడైపోతుంది కదా. మనసు నలిగిపోతుంది కదా, ప్రశాంతంగా ఉండలేం కదా. దేవుని కృపను ఆధారం చేసుకో. ఇంత ఆలస్యం ఎందుకైంది? నువ్వు ఇంకా దేవుని కృపను ఆధారం చేసుకోలేదు. దేవుని కృపను నువ్వు ఆధారం చేసుకోవడం కోసమే ఈ ఆలస్యం. అయ్యా నేను ఎక్కడ నేనేం చేస్తాను ఇప్పుడు, నా వల్ల ఎక్కడవుతుంది? నాలుకేమో తడబడిపోతుంది, నాలుగు మాంద్యం వచ్చేసింది, అప్పుడు ప్రావీణ్యత కలిగి నుండి ఇప్పుడు బలం లేదు, పరిగెడదామంటే బలం లేదు, చేద్దామంటే శక్తి లేదు, ఇప్పుడు రమ్మంటావేంటి? ప్రభు అంటారు, ఏమీ లేకపోయినా నా కృప ఉందిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యంలో అనుభవాలు నేర్చుకోండి, ఆలస్యంలో దేవుని కృపపై ఆధారపడడం నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను అరకులో ఉన్నప్పుడు దేవుని కృపను ఆధారం చేసుకోవడం నేర్చుకున్నాను, దేవుని కృపను ఆశ్రయించడం నేర్చుకున్నాను. అందుకే నా వాహనం వెనకాల కూడా ఉంటుంది, ఐ బిలీవ్ ఇన్ యువర్ గ్రేస్ అని రాసి ఉంటుంది. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను అదే రాసుకున్నాను బండి మీద, దేవుని కృప. ఏమున్నా లేకపోయినా దేవుని కృప నీకు తోడుగా ఉంటే, ఆ కృపే కదా నీకు రక్షణ ఇచ్చింది, ఆ కృపే కదా ఆయన సన్నిధిలో నిలవబెట్టింది. లేకపోతే మనకి ఏ అర్హత ఉందండి? దేవుని సన్నిధిలో మనము నిలబడే ఒక మంచి క్వాలిటీ ఏముంది మనకి చెప్పండి? నిలబడిన నేనైనా, కూర్చున్న మీరైనా, అవునా కాదా? దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే, మన కొరకు త్యాగం చేశాడంటే, మనం ఏం చేసామని కాదు, ఆయన కృప, ఆయన కృప అంతే అది. కాబట్టి దేవుని ఆలోచన తెలుసుకోకుండా ఆలస్యం అవుతుంది అని చెప్పి గలిబిలైపోవద్దు. దేవుని ఆలోచన, ఆయన ప్రణాళికలు చాలా ప్రత్యేకమైనవి, చాలా గొప్పవి. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎవరైనా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ట్రైన్లో కుంటోలుగా, గుడ్డోలుగా కనబడితే దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడు అని అనుకునేవాడిని. ఇప్పటికి కూడా వాళ్ళని చూస్తూ ఉంటే నాకు మనసులో చాలా బాధ కలుగుతుంది. నేను ఎప్పుడు ట్రైన్లో వచ్చినా, ఎక్కడొచ్చినా ఏ అంగవైకల్యం కలిగిన వాళ్ళు కనబడితే అస్సలు నేను దాటిపోను. నాకు ఛార్జీలు ఉంచుకుంటాను అంతే, ఛార్జీలు ఉంచుకొని మొత్తం పంచుకొచ్చేస్తాను రోడ్డు మీద. నేను అనుకునేవాడిని, ప్రభా ఎందుకు అలా పుట్టించావు? నాకు చాలా కాలంగా ఉండిపోయింది ఆ సందేహం. కొంతమంది అలాగంటారు, మరి దేవుడు మంచాడు కదా, మరి గుడ్డోడికి ఎందుకు పుట్టించాడు? ఆగరా బాబా, అక్కడ నువ్వు అలాగా కంగారేంటి చెప్తాడు ఆయన. నువ్వు అడుగుతావు, నీ కంగారు ఎక్కువ, చెప్పు ముందు చెప్తాడు. ఆగా, ఈ ఆగరో, ఇది ఇప్పుడు వచ్చిందంట, అదే ఆగరో.
ఆగరు. వీళ్ళు అనుకున్నప్పుడన్నే మన మనోళ్ళు బండి మీద కొంతమంది రాస్తారు కదా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, నటిస్తే నరికేస్తా. ఇది ఇదే డైలాగ్ మనోళ్ళు. నువ్వు ఇస్తావా ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను, రానక ఆదివారం చర్చికి రానక నేను. ఇది కంగారు. ఉండు ఉండు కంగారేంటి? ఇప్పుడు ఏదైనా కారు ఎక్కామండి, ఇప్పుడు కారు బ్రేక్ లేదు, ముందు బ్రేక్ అయి చూసుకుని ఎక్కుతాం కారు, లేకపోతే ఎక్కేతామా? బ్రేక్ పడుతుందా లేదా అని చూసుకుని. నేను ఏదైనా ఎవరైనా కారు ఇచ్చారనుకో, ముందు బ్రేక్ కంట్రోల్ చూసుకుంటాను, అది ఎలా ఉంది, హార్డ్గా ఉందా స్మూత్గా ఉంది, ఎక్కడ పడుతుందని చూసుకుంటాను. చూసుకున్నప్పుడు వెళ్ళాలి, అంతేగాని నీకెందుకు నేను లేపేస్తానుగా అంటే ఏమనదు. పరదేశం ప్రియులారా, అంతే, అయిపోయినట్టే పరిస్థితి. అదవుతుందా? ఇక ఆగరా వచ్చింది అదే. దేవుడు ఎందుకు సౌటోళ్ళగా పుట్టించాడు? దేవుడు ఎందుకు కుంటోళ్ళగా పుట్టించాడు? మీ దేవుడు స్వార్థంగా చెప్తా నాకు. చూడండి, నిర్గమకాండం చూడండి, 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనం నుంచి నేనే చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడో? యెహోవానైన నేనే కదా. ఆయనే చెప్తున్నాడు, కుంటివాడిని నేనే పుట్టించాను, గుడ్డోని నేనే పుట్టించాను, మోగోని నేనే పుట్టించాను, చెవిటోని నేనే పుట్టించాను. అంగవైకల్యము కలిగిన ప్రతి ఒక్కరిని ప్రపంచంలో పుట్టించింది దేవుడే, అందులో నో డౌట్. అంటే చెప్తున్నాను దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయో. యేసుప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇదే సందేహం ఒకరికి వచ్చింది. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? వాళ్ళతో చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడయ్యా? వీడు కన్నవారా అడిగితే, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా, కుంటివాడిగా పుట్టిన, గుడ్డివాడిగా పుట్టిన, మోగోడుగా పుట్టిన, చెవిటాడుగా పుట్టిన, శరీరంలో ఏ భాగాలు లేకుండా పుట్టిన వారందరూ ఎందుకు పుడతారో తెలుసా? దేవుడు వారిని ఎందుకు అలా పుట్టిస్తాడో తెలుసా? దేవుని క్రియలు వారి యందు ప్రత్యక్షపరచబడ్డానికి పుడతారు. ఇప్పుడు కాళ్ళు చేతులు లేని మండు ప్రపంచం అంతా తిరిగేస్తున్నాడు ఒక ఆయన, తెలుసు కదా మీకు, నిక్కు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు ఆయన. పట్టుమని భారతదేశమే తిరగల, కాళ్ళు చేతులు ఉన్నాయి మళ్ళీ నాకు. అంటే ఏంటి? దేవుని క్రియలు అతని యందు వాడుకోవాలంటే నీకు కాలు చెయ్యి ఉంటేనే కదా, లేకపోయినా వాడుకుంటాడు దేవుడు నిన్ను. దేవుడు వాడుకోవాలంటే నీకు చూపు ఉంటేనే కదా, చూపు లేకపోయినా ఎవరినైనా వాడుకున్నటకు నేను సమర్థుణ్ణి అని ఒక మెసేజ్ సమాజానికి తెలియజేయడం కోసం దేవుడు కొంతమందిని అలా పుట్టిస్తాడు. ఇది దేవుని ఆలోచన. తెలుసుకోవాలి ఆలోచన, దేవుని ఆలోచనలు ఏంటో. ఆలోచన తెలియకుండా ఆలస్యం అవుతుంది అని అనుకోకూడదు. ఆలస్యం మేలు అనుకోవాలి. లేదులే, ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏదో ప్రణాళిక వేస్తున్నాడు, ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏదో మాన్యమైన కార్యం చేస్తాడు, ఆలస్యం అవుతుందంటే దేవుడు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఆలస్యం అవుతుందంటే దేవుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, ఆలస్యం అవుతుందంటే దేవుడు ఏదో నాకు తెలియజేయాలనుకుంటున్నాడు అని నువ్వు గమనించుకోవాలి. అందుకే లేట్ అయిపోయిందండి, వాళ్ళు వెళ్ళిపోయారు ముందుకి, వీళ్ళు వెళ్ళిపోయారు ముందుకి, పక్కన వెళ్ళిపోయారు ముందుకి, ఎదుట వెళ్ళిపోయారు ముందుకి. అందరు నెలనే నేను చెప్తున్నా, అందరు నెలనిచ్చి అందరికంటే పైగా నిలబెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అదవుతుందండి. పెప్పర్లో ఇప్పుడు పాడుపడిపోయిన ఇల్లు, పాతిల్లు ఎవరిదంటే మాదే. ఇప్పటికే
మీరు ఎప్పుడు కడతారు బిల్డింగ్ అని అడుగుతున్నారు అందరూ. కడదాం లేటెస్ట్గా. ఇప్పుడు అందరూ మా ఇంటికి వెళ్తే మొత్తం లేచిపోయిన బిల్డింగ్లు, చుట్టూ బిల్డింగ్లే. మా చూస్తేనేమో ఇక్కడ అలా కిందకు ఉంది, మా ఇల్లు ఎదురా అంటే ఎక్కడో కనబడుతుంది కింద, చుట్టూ బిల్డింగ్లు. రెండేసి మేడలు కట్టేశారు. ఆ వరసంతా వెనకాల ఇటువైపు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా కార్నర్లో ఇంకొక ఇల్లు వచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న వెళ్తే చూశాను, కట్టేస్తున్నారు ఇల్లు. మాది మాత్రం ఎలా ఉంది అంటే, మేము ఇల్లు కట్టం కానీ కొంతమంది పక్కనోడు బిల్డింగ్ కట్టేసి నాది ఇంకా పెంకిటిల్లే, నాది ఇంకా పాక, ఇంకా రేకుల చెడ్డే. ఆగో కంగారు అడగ నువ్వా, లేపుతాడు దేవుడు పైగా అలాగా. అర్థమైందా? లేట్ అవుతుందని చింతించుకో. ఈ లేట్లో ఏం నేర్చుకోవాలో ఆలోచించు. ఆలస్యం అవుతుందని కంగారు పడుకో. ఈ ఆలస్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విను. ఆలస్యంలో దేవుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. ఆలస్యంలో దేవుడు మోషేకి అనుభవాలు నేర్పించలేదా? ఆలస్యంలో మోషేను దేవుడు తన కృపపై ఆధారపడేటట్లుగా చేసుకోలేదా? ఏ మోషే, మొగోడు నోరెవరిచ్చా? నేనేగా. తర్వాత కుంటోని పుట్టించింది ఎవరో? నేనేగా. గుడ్డోని పుట్టించింది ఎవరు? నేనే కదా. మోగోని పుట్టించినవారు నేనే కదా. నువ్వెళ్ళా, నేను వాడుకుంటాను నిన్ను. ఏంటి ప్రభా, నువ్వేం నమ్ముకోకు, నువ్వు వెళ్ళంతే, నేను చూసుకుంటాను నిన్ను. దేవుని కృప మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ ఆలస్యంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుని కృప మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అయ్యా ఏమున్నా నీ కృప ఉంటే చాలయ్యా. నీ కృప ఉంటే, నేను చెప్తున్నా, దేవుని కృపను ఆధారం చేసుకో. ఏ బండి ఆగిపోయి నీ బండి ఆగదో. దేవుని మహిమ కలుగును గాక. ఏ బండి ఆగి నీ బండి ఆగదో. అర్థమవుతుందా? ఫార్చునర్లు ఆగిపోతాయి, ఇన్నోవాలు ఆగిపోతాయి, ఇంకా చెప్పండి, బెంచ్ కార్లు ఆగిపోతాయి, జాగువార్లు ఆగిపోతాయి, ఆడి కార్లు ఆగిపోతాయి, BMW ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. నీ బండి మాత్రం అది రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకని? కృపను ఆధారం చేసుకున్నావు కదా. ఏంటది? కృపను ఆధారం చేసుకున్నావు కదా. ఏం ఆధారం చేసుకోవాలి? నేను కూడా చాలాసార్లు గమనించాను. ఏమైనా 4 గంటలు లేచిపోవాలని అలారం పెట్టేస్తే లేగుతాం. ఎందుకు లేగం? అల్లారం మరి కట్టొద్దా? లెగిసి అల్లారం టిక్కుమని కట్టి కొంచెం ఒళ్ళెలా ఇరుసుకొని, ఎలాగా ఇరుసుకొని లెగుద్దామని ఒళ్ళెలా ఇరుసుకొని ఇలా కళ్ళు మూసి తెల్ల చూసేసరికి టైం 6. ఉరే, నువ్వేమి నమ్ముకున్నా? బలం, సామర్థ్యం. కానీ ఏం చేయాలి తెలుసా? లేపుతాడు ఆయన కృప ఉందిగా. నేను చెప్తున్నాను, నువ్వు అలా పడుకో. చాలామంది, అమ్మ రాత్రి 12 అయిపోయింది, పొద్దున్న 5 ప్రార్థనలు లేగలేను. ఎందుకు లేగలో? కృపను ఆధారం చేసుకోలేగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి బాబు, నేను అవి ఫేస్ చేశాను. ఇప్పటికి అవి ఫేస్ చేస్తూ ఉంటాను. నేను ఒళ్ళంతా నలిగిపోతుంది. అమ్మ పొద్దున్న అసలు నో డౌట్ లేక నన్ను అనుకోను నేను. ఎందుకని? కృప ఉందిగా. కృపతో లేపుతాడు ఆయన, కృపతో బలపరుస్తాడు. ఈరోజు కృపను ఆధారం చేసుకుంటావు నువ్వు? దైవ సేవకునిగా నేను అడుగుతున్నాను, కృపను ఆధారం చేసుకుంటావా? దేవుని కృపను ఆధారం చేసుకో. ఒకవేళ ఇంట్లో ధనం లేదా, ఒకవేళ ఒంట్లో ఆరోగ్యం లేదా, ఒకవేళ హృదయంలో సంతోషం లేదా, నెమ్మది లేదా, ఏమి లేదు, ఈ అక్రతలో ఉన్నావా, ఎప్పటి నుంచో అడుగుతున్నావా, వేడుకుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నేను చెప్తున్నా, కృపను ఆధారం చేసుకో. ఈరోజు కృపను ఆధారం చేసుకో. కృపను ఆధారం చేసుకుని అని చెప్తున్నాను, ఆగాక వెళ్ళిపోతుంది నీ బండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ఆధారం చేసుకుని? కృపను ఆధారం చేసుకోవాలి. అరకులో సేవ ప్రారంభించిన కొత్తలో బయటకు వచ్చా. మనకి నూడిల్స్ అంటే కొంచెం శోధన పుడుతుంది అనమాట. నూడిల్స్ అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గించేసానులేండి, ఇంకా మొత్తానికి మానేద్దాం అనుకుంటున్నాను. నూడిల్స్ చూడగానే కొంచెం శోధన పుట్టేది అనమాట. నేను అప్పుడప్పుడు నా భార్య మరి తెస్తాను అనేసరికి నా భార్యకు కూడా కొంచెం అప్పుడప్పుడు శోధన పుడుతుంది. నాకంటే ఎక్కువేం కదండి, నేను ఎక్కువ. సరే, ఆ నూడిల్స్ తెచ్చుకుందామని అలా బయటికి వెళ్ళి తెచ్చుకునేవాడు. ఒక ఆంటీ గారు చేసేవారు. ఆంటీ గారు, బాబు ఏ ఊరు మీదని అలా నాతో మాటలు కలిపి మాట్లాడడం స్టార్ట్ చేశారు. నేను ఇలాగండి, ఇలా సేవకు వచ్చామండి, ఇక్కడ ఉంటున్నాం అద్దెకంటే. అవునా, మరి ఇక్కడ ఎవరైనా ఉన్న చర్చ్ ఉందా మీకు, ఎవరైనా వస్తారా అని అడిగితే, లేదమ్మా ఎవరు రారు, మేము అద్దుకున్నాం, ఇప్పుడు మేమే చేసుకుంటున్నాం ప్రజెంటు. అవునా, మరి మీకు పోషణ ఎలాగా? కృప ఉందిగా. ఏముంది?
ఆవిడ అంటది, బాబు మరి బ్యాంకులో ఒక 40,000-50,000 ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. 40,000-50,000 పట్టుకొచ్చిన డబ్బులు ఆ 2 రోజులు దులిపెత్తే ఎక్కడ 40,000-50,000 ఎక్కడ 40,000-50,000 చేతిలో ఒక 7,000 అంతా పట్టుకుని వెళ్తే 4,400 పెట్టి అక్కడ ఆ గ్యాస్ కనెక్షన్ పెట్టాము. ఇంకా ఆ తర్వాత ఏవేవో చిన్న చిన్న సామాన్లు కొన్నాము, అవన్నీ కొన్నా, ఇక అయిపోయినాయి. ఎక్కడ బాబు ఒక 40,000-50,000 ఏమైనా అకౌంట్లో వేసుకున్నారు? లేదు, కృప ఉందిగా మాకు. ఏముంది? నేను అదే చెప్తున్నా. నీవు నీ ఆరోగ్యం చూసుకోకు, నీవు నీ సామర్థ్యం చూసుకోకు, నీవు నీ బలహీనత చూసుకోకు, నీవు ప్రభు వైపు చూడు, ప్రభు కృపను ఆశ్రయించు. ప్రభు నీ కృప ఉండాలి. అందుకే పౌలు గారు ఏమన్నారు? నేనేమై ఉన్నానో అది కేవలము ఆయన కృప వల్లనే అయి ఉన్నాను. ఆయన కృప వల్లనే. వాస్తవానికి నేను గొప్పోడిని, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది, చచ్చిన వాళ్ళు వేసిపోతారు. నేనేమై ఉన్నానో అది కేవలము ఆయన కృపే, అంతే. ఈ ఆలస్యంలో మనం ఏం చేయాలి? దేవుని కృపను ఆధారము చేసుకోవాలి. గుడ్డివారుగా పుట్టారంటే ఎందుకు పుడతారు? చాలామంది వారి ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డానికి పుడతారు. కొంతమంది గుడ్డోళ్ళు చూస్తుంటే నాకు గుణపాఠం వస్తూ ఉంటుంది. మీకు గుణపాఠం వచ్చిందో లేదో ఎప్పుడైనా? కళ్ళు లేకపోయిన ట్రైన్లోనండి ఒకరు కళ్ళు లేకుండా చక్కగా నడుతారండి. అలా మన కళ్ళుని తనకి వెళ్ళిపోతారు ఇంట్లో మనోళ్ళు. ఇళ్ళకెళ్ళిపోయి గడప తని డామ్ అమ్మా అయిపోయింది. అక్క ఏమైంది? తన్నేసా? కళ్ళు ఏమైపోయినాయి? అవునా కాదా? మా అమ్మమ్మ అనేది నన్ను, మా అమ్మమ్మ అనేది మా అక్కోళ్ళు ఇంట్లో ఉంటే లోపల ఉంటే నేను బయట నుంచి వస్తుంటే అదిగా వస్తున్నాడు మిడిగుడ్లోడు, నా పేరు మిడిగుడ్లోడు. మా అమ్మమ్మ గారు అందరికి పేర్లు ఎట్టేవారు, నాకు పేరు పెట్టారు. నా పేరు మిడిగుడ్లోడు. నా ఎదురుగా చిన్నప్పటి నుంచి ఉన్న కోపం ఎక్కువ కదా, నా ఎదురుగా అంటే అనేవాడిని. అమ్మ మరే ఊరికినారా ఓ అనేది. అది వస్తాడు మిడిగుడ్లోడు వస్తున్నాడమ్మో. గుమ్మం లోపల ఇదంతా క్యాంపస్ మెయిన్ గేట్ ఇది. ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడేమో కొబ్బరి చెట్లు ఉండి మా ఇంటి దగ్గర కొబ్బరికాయలు పడతా ఉండి. మా అమ్మమ్మ ఇంట్లో అనిదంట మా అక్కోళ్ళతోనే, అమ్మ వస్తాడు మిడిగుడ్లో వస్తాడు చూడు, తనుకొచ్చేస్తాడు చూడు. నేను వచ్చి 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 బాండలు తప్పని తనుకునేవాడిని. కొబ్బరికాయ కనబట్టలేదా? కొంతమంది ఫోన్ మాడకుండా పేర్లు అడిగేసేస్తారు. కనబడదు అది. కానీ ఇగో గుడ్డోళ్ళు చూసి ఎలా నడవాలో నేర్చుకోవచ్చు పాఠం, తెలుసా? వాళ్ళు స్టిక్ పట్టుకుంటారు. ఏంటది? స్టిక్ పట్టుకుని ఏం చేస్తారు? అటు ఇటు ఇటు అటు. నువ్వు కళ్ళు ఎన్నిసార్లు అడిపోయావు? నువ్వు చెప్పాలి. కన్నులు ఎన్నిసార్లు తన్నేసుకున్నావు? ఎన్నిసార్లు ఏలు వాసిపోలేదు? గోర్లు పెచ్చి లేచిపోతే ఎన్నిసార్లు? గుడ్డోడికి గోరు పెచ్చి లేక తెలుసా మీకు? ఎందుకని? ఆడు నీకు లేక వెళ్ళిపోడా. ఆడు కళ్ళు లేకపోయినా ఏం చేస్తాడా? చూసుకుంటాడు. ఆ గుడ్డోని చూసి నేర్చుకోవచ్చు పాఠం. ఈశాన్ గారు చెప్పేవారు, ఒక ఒక యథార్థంగా జరిగిన సంఘటనే. ఒక గుడ్డోడంట లాంతరట్టుకుని నడిచిపోడంట. ఈశాన్ గారు చెప్పారు, నిజమేది. లాంతరట్టుకుని వెళ్ళివాడంట రోడ్డు మీద. ఇలా అట్టుకుని లాంతరట్టుకుని వెళ్ళివాడు. పక్కన ఊరే గుడ్డోడా, నీకే కళ్ళు లేవురా, మళ్ళీ నీకు లాంతరం ఎందుకురా? ఈ గుడ్డోడు అన్నాడంట, నా కోసం కాదు నీ కోసం అన్నాడంట. నిజం, ఈశాన్ గారు చెప్పారు, యథార్థంగా జరిగిన సంఘటన ఇది. ఎందుకని? నా గుడ్డ నాకు ఎలాగా కళ్ళు కనబడ, నువ్వు నా మీద అడగకుండా ఎలాగా? నువ్వు నా మీద ఎక్కడ పడతావో అందుకో. ఇది అంటే ఏంటిది? గుడ్డోడు కళ్ళున్నోడు దారి చూపించినట్లేదా ఇది? అది అమ్మో, చాలా పాఠాలు నేర్చుకోవచ్చు తెలుసా? చాలా పాఠాలు. నాకు ఈత రాదు. నిక్కు అమెరికా ఆయన ఈత కొట్టేస్తాడు, కాలు చేతి లేకపోయినా ఏం కొట్టేస్తాడు? నాకు రాదండి. ఒక రోజు వెళ్ళి రెడీ 1 2 3 స్టార్ట్ అని ఉరికేశాను. అది ఎంతలో చూసుకోవాలా, లోతు ఎంత ఉందో. మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉరుగుతుంటే భలే ఉంది, ఇలా పరిగెట్టి ఎగురుతున్నారు, ఇలా పరిగెట్టి పడుతున్నారని చెప్పి నేను కూడా వచ్చేస్తాను, ఇలా వెళ్ళి పడ్డాను. అందులో నీళ్ళు వెళ్ళిపోతున్నా నోట్లోకి, ఓ అని లోపు నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. నా తిప్పలు మా ఫ్రెండ్స్ చూసి వచ్చారు, లేకపోతే అప్పుడే పేరు పోను. ఎప్పుడో వాళ్ళు మీ ఊరు వద్దునా, ఇప్పుడు అసలు ఉండేవాడే కాదు, నేను ఎప్పుడో పోవాలి. అలా ఎన్నోసార్లు పోవాలి, కానీ దేవుడే బతికిచ్చాడు. అదవుతుందండి. వీళ్ళు అంగవైకల్యం కలిగిన వాళ్ళు
మనకి గుణపాఠం నేర్పుతున్నారు. దేవుని క్రియలు వారిలో ప్రత్యక్షపరచబడతాయి. అందుకే దేవుడు వాళ్ళని, కాళ్ళు లేనోడు ఎందుకు పుట్టాడు తెలుసా? కాళ్ళు నువ్వేం చేస్తున్నావు అన్న పాఠం నీకు నేర్పడం కోసమే. కళ్ళు లేనోడు ఏం చేస్తున్నాడు తెలుసా పాఠం? ఏం నేర్పుతున్నాడు తెలుసా పాఠం? కళ్ళున్న నేనే తడుముకొని అక్షరాలు చదువుతూ ఉంటే, కళ్ళున్న నువ్వు బైబిల్ ఉండి టైం ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు? పాఠం నేర్పుతున్నాడా లేదా? దేవుని ఆలోచన అంత గొప్పదే. కానీ చాలామంది మరి దేవుడు మంచోడైనప్పుడు గుడ్డోడికి ఎందుకు పుట్టించాలా, కుంటోడికి ఎందుకు పుట్టించాలా? ఇదే మరి నీకు బుద్ధి నేర్పడానికే. ఎవరికే? మా నాన్నగారు చిన్నప్పుడు అలాగని వారు సత్యానందం గారిని పాటలు పాడి ఆయన ఒక ఆయన వచ్చారు, యూట్యూబ్లో ఉంటారు ఆయన. చిన్నప్పుడు మా నాన్నగారు ఎక్కువగా పిలిచేవారు ఆయన్ని పాటలు పాడడానికి. కానీ చిన్నప్పటి నుంచి పుట్టి గుడ్డివాడు ఆయన. చాలా మంచి సాక్ష్యం ఆయన, చాలా మంచి సాక్ష్యం అయింది. ఎవరో చెప్తే నమ్ముకోలేదు దేవుని. టేబుల్ రికార్డులో వాక్యం ఒక పాట విని రక్షించబడ్డాడు ఆయన. అదవుతుందండి. గుడ్డోడు దేవుని తెలుసుకున్నాడు. అదవుతుందండి. ఆయన మా ఇంటికి వచ్చేవాడు అనమాట. ఒక్కసారి వాష్రూమ్ అది చూపిస్తే ఇక చక్కగా ఆయన పనులు ఆయన చేసుకునేవాడు. వాష్రూమ్కి వెళ్ళిపోయేవాడు, వచ్చేసేవాడు. మేము ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా తన్నేసుకున్నాం, మా నాన్నగారు అనేవారు, ఒరే నీ మీద సత్యానందం గారు బెటర్ అనేవారు నన్ను. మా అందరిని అదే అనేవారు. సత్యానందం గారే ఎందుకని కళ్ళు లేకపోయినా తన్నుకోకుండా నడుతాడు, నువ్వు కళ్ళుండి కూడా తన్నుకుంటున్నావు. అర్థమవుతుందా? కనుక నేను చెప్తున్నా, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకోకూడదు. హృదయంలో వ్యర్థమైన ఆలోచన చేసుకోకూడదు. మీకు విషయం చెప్పనా? ఆ మాటకు వస్తే తనకున్న బాధను బట్టి, తనకున్న వేదన బట్టి, తనకున్న ఆ బలహీనతను బట్టి, బాధాకరమైన కురుపులను బట్టి యోబు కూడా ఇష్టానుసారంగా మాట్లాడేసుకున్నాడు. నిజం, యోబు మాట్లాడేసుకున్నాడు. నా జన్మ శపింపబడును గాక, ఆ దినములలో ఒకటిగా ఉండకుండును గాక, ఆ దినము మగబిడ్డ పుట్టింది అన్న వార్త వినబడకుండును గాక అని చెప్పి ఇష్టానుసారంగా నేను ఉరి తీయబడవాలని కోరుచున్నాను అని, అంటే తనకున్న బాధను బట్టి మాట్లాడేశాడు అలాగా. కానీ అంటాడు, దేవుని దండన నా మీద పడింది, ఆయన నన్ను గురిదెబ్బగా నిలుపుకున్నాడు అంటాడు ఒక చోట. ఎలా నిలుపుకున్నాడంట? నన్ను టార్గెట్ చేశాడు ఆయనే. ఏం మాట్లాడాడు? దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. దేవుడు ఇంతకీ ఏంటి ఇండైరెక్ట్గా జరుగుతుందంటే? ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది? ఛాలెంజ్ అక్కడ లోపల వాగ్వాదం జరుగుతుంది సాతానికి దేవునికి. నా ఓడి నిలబడతాడా? ఈడంటాడా నిలబడతాడా? నేను పడగొడతానుగా. నువ్వు పడగొట్టలేవు, పడగొడతానుగా. నీ వల్ల అవదు, నేను పడగొడతానుగా. వెళ్ళైతే ఇది జరుగుతుంది అక్కడ లోపల. కానీ యోబుకి తెలీదు, యోబు స్నేహితులకి తెలీదు. అందుకే నేను చెప్తున్నా, ఏ విషయంలో తొందర పడకండి. లోపల అంతర్గతంగా దేవుని సన్నిధిలో ఒక ప్రణాళిక ఉంటుంది. దేవునికి అపవాదికి మధ్యలో ఏదో ఒక ఘర్షణ ఉంటుంది, ఏదో ఒక పరీక్ష ఉంటుంది, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవి జరుగుతున్నాయి. అర్థమవుతుందా? కొన్ని ప్రణాళిక లోపల జరుగుతూ ఉంటాయి. అవి ఏమి ఆలోచించుకోకుండా ఎందుకు ఇలాగైపోయింది, అందుకు ఇలాగైపోయింది, ఇలాగైపోయిందేమో, అందుకు అయిపోయిందేమో, ఇందుకు అయిపోయిందేమో, ఆ పక్కన బాత్రూమ్ కట్టిన తర్వాత ఇలాగైపోయిందేమో, ఈ పక్కన గోపురం ఎత్తిన తర్వాత ఇలాగైపోయింది. నీ మొహం అది ఏమన్నా నిజమేనండి? మా నాన్నగారు 2 కిడ్నీలు పోయి డయాలసిస్, సేమ్ మామయ్య గారు లాగానే 2 కిడ్నీలు పోయి డయాలసిస్ అవుతుంటే ఒక ఆయన వచ్చి మా నాన్నగారిని చూసి వెళ్ళిపోవడం మానేసి వచ్చి అంటాడు, మీరు ఆ పక్కన ఎత్తెత్తారండి అందుకే ఇలాగ అయింది అన్నాడు మా నాన్నగారు అన్నారు, మా నాన్నగారు సత్తా కూడా అమ్మో మరి డేంజర్. మా నాన్నగారు సత్తా కూడా పక్కన కొట్టేసంతాడు ఆయన. అసలు పడిపోయినా నేనే విన్నంటాడు ఆయన. ఇప్పటికే మా నాన్నగారు ఎప్పటికేమంటారు తెలుసా? రే మీ ముగ్గురు వచ్చిన కొట్టేస్తానరా నేను అంటారు. ఏంటి మీ ముగ్గురు మగవాళ్ళం కలిసి వెళ్తానంటే ఏం చేస్తానంట ఆయన? ఇప్పటికీ మా నాన్నగారు అలాగే అంటారు. నాకేం బలం లేదనుకుంటున్నారా, మీ ముగ్గురు కలిసి వచ్చిన కొట్టేస్తాను ఇప్పుడు అంటారు. అంత కోపం. మా నాన్నగారు అన్నారు అప్పుడు, మీరు నన్ను చూడడానికి వచ్చారు, నన్ను చూసి వెళ్ళిపోండి, ఆ ఎత్తు కూడా మీకు ఎందుకు అన్నారు. బెడ్ మీద ఉండి, పక్క మీద ఉండి. అర్థమైందా? మీకు విషయం చెప్పనా? ఆ ఎత్తు ఎలా చూడాలి. ఆ ఎత్తి ఇప్పటికి ఎత్తులాగా ఉన్నది. పెప్పర్ వస్తే మీకు చూపిస్తాను. ఇప్పటికి ఆ ఎత్తులాగానే ఉంది. మా నాన్నగారు 2 కిడ్నీలు చక్కగా పనిచేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. వాస్తులు చూసే వాళ్ళు ఇల్లు అమ్మేయట్లేదా? అవునా కదా? వాస్తులు చూసే వాళ్ళు అమ్మట్లేదా? వాస్తులు చూసే వాళ్ళకి ఏమీ లేవా? కలహాలు లేవా? లేకపోతే ఏమీ లేవా? ఉన్నాయి.
అర్థమవుతుందా? కనుక దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. గుడ్డివారికి ఎందుకు పుడతారో దాని విషయంలో ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు రోగాలు వస్తాయి. రోగాలు తెగుళ్ళు వెనకాల కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది. అవన్నీ తెలుసుకోకుండా ఆలస్యం అయిపోతుందని కంగారు పడుకుంది. నేను అదే చెప్తున్నా. నా సందేశం సారాంశం అదే. కంగారు పడకూడదు. ఒక 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 ప్రణాళిక అమలు చేస్తాడు దేవుడు. తగిన సమయం వచ్చినప్పుడు ఒక కార్యం చేస్తాడు దేవుడు. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా ఎందుకు వచ్చింది? కరోనా ఎందుకు వచ్చింది? దానికి ఒక రీజన్ ఉంటుందండి. దానికి ఒక రీజన్ ఉంటుంది. దానికి గల కారణాలంటే కూడా వాక్యంలో ఉన్నాయి. తెగుళ్ళు ఎందుకు వస్తాయి చూడండి. మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. లేవియాకాండం 26వ అధ్యాయము. లేవియాకాండము 26వ అధ్యాయము. నేనే చదువుతాను, మీరు చక్కగా చూడండి. 26వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదను. అవి మిమ్మల్ని సంతానరహితులుగా చేసి మీ శత్రువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయను. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. మీ మీదకి ఖడ్గమును రప్పించదను. అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగుళ్ళును రప్పించదను. మీ మధ్యకు తెగులును ఏం చేస్తాను? ఇప్పుడు తెగులు ఎందుకు వస్తుందని చెప్పాడు దేవుడు ఇక్కడ. అర్థమైందండి? అది తెగులు ఎందుకు వస్తాయి? మాట వినని ప్రజలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో దైవ భయము కొరకై ఏమొస్తాయి? పాపం ఉన్నప్పుడు ఇశ్రాయేలు పాపం చేస్తే ఇశ్రాయేలు మధ్యలోకి తెగులు రాలేదా? ఎన్నిసార్లు తెగుళ్ళు వచ్చినాయి? మన కరోనా వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? మనుషులు చేసే పాపములు పెరిగిపోతున్నాయి. దేవునికి కొన్ని ఆయుధాలు ఉంటాయి సృష్టిలో. ఆ ఆయుధాల్లో ఒక ఆయుధం తెగులు. పంచభూతములు ఆయన స్వాధీనములో ఉన్న ఆయుధాలు. గట్టిగా గాలేమనడం దేవుడు మనం ఉన్న బిల్డింగ్ కూడా ఎగిరిపోద్ది. ఆయన ఆయుధం అది. తెగుళ్ళు ఆయన ఆయుధం. ఎందుకు వస్తుంది? కోవిడ్ ఎందుకు వచ్చింది? చెప్పాలి. దేవుడు ప్రయోగించిన ఆయుధం అది. నిజం. మరి దేవుడు ప్రయోగించిన ఆయుధం మనం ప్రార్థన చేస్తే ఆగుతుందా? ఆగుతుంది. మన విషయంలో ఆగుతుంది. ఎందుకు ఆగదు? దేవుడు కోపం వచ్చింది. మోషే అడ్డుపడినప్పుడు దేవుడు కూల్ అవ్వలేదా? తెగుళ్ళు వచ్చింది. దేవుడే పంపించింది కదా, మనం ఎందుకులే ప్రార్థన చేయడం, వద్దులే అని అనుకోకూడదు. చేయాలి. ఎందుకని? ఆయన ఉగ్రతకు, ఆయన పంపిన తెగులుకు మనం అడ్డుపడినప్పుడు కొంతమంది రక్షించబడతారు, సేవ్ అవుతారు, బ్రతుకుతారు, మేలు పొందుకుంటారు. అంటే తెగుళ్ళు వెనకాల కూడా ఒక ఉద్దేశం ఉంది. మనుషుల పాపం పెరిగిపోయినప్పుడు బరి తెగించి భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రజలు జీవిస్తున్నప్పుడు, మీకు విషయం చెప్పనా? ఈ కోవిడ్ టైంలో మా అన్నయ్య చర్చిలో ఒక 2 కుటుంబాలు వచ్చారు కోవిడ్ టైంలో నూతనంగా. వారు చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే. చిన్నప్పుడు అల్లెల్లయ్య స్తుతి మహిమ అని పాడినోళ్ళే. ఇప్పుడేమో సినిమాలకు వెళ్ళడం, ఇప్పుడేమో సినిమాలు పెట్టుకోవడం, ఇప్పుడేమో సినిమా పాటలు పాడుకోవడం, ఆటోల్లో ఊదరగొట్టాడు, లారీలు డ్రైవింగ్కి వెళ్తే ఆటోలో ఊదరగొట్టాడు. ఇక లోకస్తులుగా తయారైపోయారు. అదవుతుందా? పాస్టర్ గారు అలాగ అనకూడదు. పాస్టర్ల మంచోళ్ళు, పాస్టర్ల పాపాలు చేయరేటి అన్నాడంట. పాస్టర్లు ఏం చేయరా? పాస్టర్ల పాపాలు చేయరేటి అని ఇలా మాట్లాడేవారు వాళ్ళు. ఈ కరోనా వచ్చిన తర్వాత దెబ్బగా భయపడి మందిరానికి వచ్చారు 2 ఫ్యామిలీస్. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటది? అమ్మో, ఇప్పుడు ఇది ఎవడు ఆపలేకపోతున్నాడు, మనం ఆయన పాదాలు పట్టుకోలేదా, మనకి గత్యంతరం లేదని అర్థమైపోయింది. అదవుతుందండి. తెగులు ఎందుకు వస్తుంది? ప్రజల పాపములను బట్టి. తెగులు ఎందుకు వస్తుందో దేవుడు ఇంకో కారణం చెప్పాడు. మీకు చూపిస్తాను చూడండి బైబిల్ నుంచి. లూకా సువార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు. 21, 10, 11 వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లా నేను
చూడండి, ప్రభు తన శిష్యులతో ఇదిగో నా రాకడకు యుగ సమాప్తికి సూచనలు అని ప్రభు మాట్లాడుతూ తన శిష్యులకు ప్రభు చెప్తున్నారు. నా రాకడ వచ్చే సమయంలో ఎలా ఉంటుందంటే జనము మీదకి జనము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువును తటస్థించును, భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి హింసింతురు. చూడండి, అంటే దేవుని రాకడ ముందు ఏం జరగబోతుందో ప్రభు చెప్తూ ఇదిగో నా రాకడ ముందు ఇలా ఉంటుంది, అప్పుడు తెగుళ్ళు కూడా వస్తాయి. అంటే తెగుళ్ళు రావడానికి ఒక కారణం ఏంటి? మనుషుల మాట విన నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి. రెండవ, తెగుళ్ళు ఎందుకు వస్తాయి? అది దేవుని రాకడ సూచన. అది దేవుని రాకడ, నా రాకడకు సూచనలు అని దేవుడు కొన్ని చెప్పాడు. ఏమని? జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తాయి, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి లేదా తెగుళ్ళు? అంటే రెండవ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇది దేవుని రాకడ కాలము, దేవుని రాకడ సమీపముగా ఉన్నది అని తెలియచేయడం కోసం తెగుళ్ళు వస్తాయి. అంటే ప్రతి దాని వెనకాల దేవుని ప్రణాళిక కనబడుతుంది. చూసారా? వచ్చిన ఒక తెగులైనా, వచ్చిన ఒక బలహీనత అయినా, వచ్చిన ఒక శ్రమ అయినా, ఒక కష్టమైనా, లేదు జరగాల్సిన కార్యం ఆలస్యమైనా, ప్రతి దాని వెనకాల దేవుని కొన్ని ప్రణాళికలు ఉంటాయి. అంగవైకల్యంగా పుట్టేవారు వెనకాల దేవుని ప్రణాళిక ఉంది, తెగుళ్ళు వచ్చే దాని వెనకాల కూడా దేవుని ప్రణాళిక ఉంది. అందుకే నేను చెప్తున్నా, కంగారు పడే ఆలస్యమైన దేనికోసం కూడా మాట్లాడొద్దు. శ్రమలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి శ్రమలు? కీర్తనల గ్రంథము 40 అధ్యాయం 17వ వచనంలో దావీదు అన్నాడు, శ్రమల పాలై నేను దీనుడనైతిని అన్నాడు ఆయన. శ్రమలు ఎందుకు వస్తాయంట? అంటే ప్రతి దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది, ప్రతి దాని వెనకాల దేవుని యొక్క ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది. అర్థమవుతుందండి? కాబట్టి నేను తెలియజేస్తున్నా, ఆలస్యం అవుతుందని ఏమాత్రము కంగారు పడొద్దు. 40 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. నవ యవనములో ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా నేను ఉండాలి, వారికి తీర్పు చెప్పాలి, వారికి తీర్పరిగా దేవుడు నన్ను చేస్తున్నాడు అని ఉద్దేశిస్తే అది నెరవేరేసరికి ఇంకొక 40 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. కారణము దేవుడు మోషేకి అనుభవాలు నేర్పించడం కోసమే. మోషే దేవుని కృపను ఆశ్రయించడం కోసమే 40 సంవత్సరాల ఆలస్యము జరిగింది. కార్యాలు ఎందుకు ఆలస్యం అవుతాయో మరొక మాట నేను మీకు బైబిల్ నుండి జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము. మానోహాను ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై ఉండెను. చాలు, మళ్ళీ చదువుతాను మిగిలిన విషయాలు. ఎక్కడా? దాను వంశస్థులలో జోరియా పట్టణమునకు సంబంధించిన ఒక వ్యక్తి మానోహ. అతనికి పెళ్ళైంది, కానీ అతని భార్య గొడ్రాలు, పిల్లలు లేరు, లేటు. అటు అబ్రహాం గారికి పిల్లలు లేటు, ఎన్ని సంవత్సరాలు? దాదాపు 50-60. ఇటు ఇస్సాకుకి పిల్లలు లేటు, దాదాపు 20. ఏమండి? ఇక్కడ ఆ యోసేపు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, ఆ దర్శనము లేటే. మోషే ఇశ్రాయేలుకి నాయకుడు అవ్వాలనుకున్నాడు, కానీ అతని దర్శనం కూడా లేటే. ఇక్కడ మానోహ అనే ఒక వ్యక్తి వివాహమైంది, కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. 1, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదు, లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. ఎందుకు వాళ్ళకు మరలా పిల్లలు కలిగారో తెలుసా? వాళ్ళు కంగారు పడలా. ఏం చేయలేదు? కంగారు పడలేదు. నూతన నిబంధనలో కూడా జకర్యా, ఎలిజబెత్లకి పిల్లలు లేరు.
ప్రవక్తగానున్న సమయాలు పుట్టక మునుపు తన తల్లి అయిన హన్నాకి పిల్లలు లేరు. వాళ్ళందరి జీవితాలు ఏంటి? ఆలస్యం, 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 ఆలస్యం. భక్తుల జీవితాల్లో కార్యములు ఆలస్యంగానే జరిగాయి. నేను దైవ సేవకునిగా చివరికి ఒక మాట నేను చెప్తున్నా, ఆలస్యం అవుతుందని తొందరపడకండి, ఆలస్యం అవుతుందని కంగారు పడకండి, ఆలస్యం అవుతుందని ఆసక్తిలో మాంద్యులు కావద్దు. అర్థమవుతుందా? ఏంటోనండి, నమ్మకంగా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళిపోతాం, నమ్మకంగా దశంభాగం తీసేస్తాం, నమ్మకంగా ఆ ప్రార్థన చేసుకుంటాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం, మేము ఎవరి జోలికి పోము, ఎవరికి కీడి చేయము, అయినా మా జీవితంలో కార్యము జరగట్లేదు, జరగదు. దేవుడే కొన్ని లేటు చేస్తాడు, ఆలస్యం చేస్తాడు. మనోహకి పిల్లలు లేరు, కానీ దినాలు గడుస్తుండగా 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 దేవుని దూత ప్రత్యక్షమై మానోహు భార్యతో ఏమని చెప్పాడు తెలుసా దూత? అమ్మా గొడ్రాలవు, అయితే ఇప్పుడు వరకు నువ్వు పిల్లలు లేకుండా ఉన్నావు, చాలా లేట్ అయిపోయింది, అయితే నేను చెప్తున్నా నీవు గర్భవతి కుమారుని కంటావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి తినకుండము, కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. మనోహ జీవితంలో కార్యం ఆలస్యం ఎందుకైందో తెలుసా? దాని వెనకాల దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. నేను చేస్తా కార్యం, ముందే కొడుకునిచ్చేసాము అనుకో, కొడుకునిచ్చేసాను నువ్వేం చేస్తా? మా ఓడు లాయరు, మా ఓడు టీచరు, మా ఓడు యాక్టర్ 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 ఏంటది యాక్టర్ గంతులేంచి, మా ఓడు కలెక్టర్ కమిషన్ లాగు. చెయ్యొద్దని కదా, చెయ్యండి, కానీ దానికంటే ముందుగా పిల్లలు పుట్టగానే వాళ్ళ విషయంలో మనం చేయాల్సిన తలంపు ఏంటి? వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన తలంపులు ఏంటి? ఇగో పిల్ల ఉంది కదా, మరదలో వరుసకి పెద్దగా చేసేద్దాం, ఇది కాదు, తీ పక్కనట్టదా. మరి ఏ ఆలోచన చేయాలి? అమ్మో, ముందుడికి మారు మనసు రావాలి. చిన్నప్పుడే వాడు మార్పు పొందాలని ఆలోచన చేయాలా, వాడు ఆత్మీయంగా ఎదగాలని ఆలోచన చేయాలా, వాడు చిన్నప్పుడే ప్రభు కలువరి త్యాగమును గ్రహించాలని ఆలోచన చేయాలా, చిన్నప్పటి నుంచే వాడిని ఉగ్గుపాలతో పెంచినట్టుగా వాక్య అడుగు జాడల్లో పెంచాలా. రే, మన దేవుడు ఏసేరా, నిజమైన దేవుడు రా, చిన్నప్పటి నుంచి వాడు ఏం చేయాలా? అనగనకంట ఊళ్ళో రాజు ఉన్నాడంట, రాణి కూడా ఉందంట, ఉంటుంది, రాజు లేదు రాణి లేదు. చిన్నప్పుడు మా అమ్మమ్మ, రే రండి రా, కథలు చెప్తాను రండి, కథలు చెప్తాను రండి, కథలు చెప్తాను రండి. అర్థమవుతుందా? మేము కథలు అనేసరికి ఇంకా అమ్మమ్మ వచ్చేస్తాను ఉండు వచ్చే, మరి నేను కథ చెప్పాలంటే స్నానం చేయలేదు మా అమ్మమ్మ. చేసేస్తాను, కథ చెప్పాలి. ఏం చెప్పాలా? కథ. పిల్లల్ని కూర్చోబెట్టి చాలామంది ఏం చెప్తారు? కథలు కాదు, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? ఊర్లో అంట కుక్క ఉందంట, నక్క ఉందంట, తాంబేలు ఉందంట, ఈ నక్క అంట తాంబేలు దగ్గరికి వెళ్ళిందంట, తాంబేలు బుర్ర మీద కాలెట్టిందంట, అదేమో నా తిందు కానీ నువ్వు కాలెట్టినా మరి ఆ భాగం మరి కొంచెం మెత్తగా అవ్వాలి కదా, నన్ను ఒకసారి కాలు తీ అన్నదంట, ఇలా తుర్రుమన్నదంట. తుర్రు లేదు, కుర్రు లేదు, ఈ కథలు నేర్పుతూ ఉంటారు. కాదు 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 కాదు, ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన పిల్లలను ముందు దైవత్వములో పెంచాలి, ఆత్మీయతలో పెంచాలి. నేను చాలాసార్లు చెప్తాను కదా, మా ఇంట్లో మేము బైబిల్ చదివితేనే కానీ టిఫిన్ పెట్టేవారు కాదు. మా తల్లిదండ్రులు బైబిల్ చదివితేనే కానీ టిఫిన్ తినాలి అంటే ముందు బైబిల్ చదవాలి. మా తాతయ్య గారు
బైబిల్ చదివితేనే కానీ న్యూస్ పేపర్ చేతికి ఇచ్చేవారు కాదు. మాకేమో క్రికెట్ మహాపిచ్చి, చివరిలో క్రికెట్ వేసేవాడు. చివరి పేజీలో మెయిన్ న్యూస్ పేపర్లో చివరిది క్రికెట్ వచ్చింది, చివరి పేపర్. మీ అందరూ తెలుసు. అదవుతుందా? మేము దానికోసం మా తాతయ్య గారేమో రే బైబిల్ చదివారా అనేవారు. ఈ ముసలోడు ఎప్పుడు ఎలాగే తింటాడు రా బావా అనుకొని మళ్ళీ ఆయన బాధపడలేక వచ్చి బైబిల్ తీసి ఏంటదే దుష్టులు ఆలోచన చెప్పినాడు, ఒక బాబుల మార్గం ఒక అమాసులు కూర్చొని చూడండి కూర్చొని చదివేశాం అయిపోయింది. న్యూస్ పేపర్ బైబిల్ చదివేశాం, బైబిల్ చదివేశానుగా. మా వాళ్ళు రియాక్ట్ అవుతారండి. గమ్మునే మనం ఏదన్నా బైబిల్ చదవండి, చదివేశారుగా చదివితే మాత్రం రెచ్చిపోతారు. ఒకవేళ చదవలేదు, నువ్వు చదివావా, సరే నేను చదవలేదు, చదవచ్చుగా. చదివితే దెబ్బలాట, చదవకపోతే నువ్వు చదివావా తిరిగి వేసేస్తారంతే ప్రశ్న. మళ్ళీ పోనాలు చదవలేదు, నువ్వు చదువుకోవచ్చు కదా. ఏం చెప్తున్నాను చెప్పండి. న్యూస్ పేపర్ మేము చదవాలంటే ముందు బైబిల్ చదవాలి. కండిషన్ అదే. మా ఇంటికాడ మా తాతయ్య గారి దగ్గర కండిషన్లు అవే. లేకపోతే న్యూస్ పేపర్ ముట్టుకోవడానికి లేదు, టిఫిన్ చేయడానికి లేదు. ముందు బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, పిల్లల్ని దైవ భక్తిలో పెంచాలి. ఇప్పుడు మానోహకి పెళ్ళి అవగానే కొడుకునిచ్చేస్తే ఆ కొడుకుని మరి ఏం చేసేవాడో మానోహ, అవునా కదా? ఏం చేసేవాడో, మరదల వరస అమ్మాయికి ఇచ్చేసి పెళ్లి చేసేవాడేమో, ఏమండి? లేకపోతే ఎక్కడ పెంచేవాడో ఈ సంసోను మరి ఏం చేసేవాడో. కానీ దేవుడు నీకు పిల్లలు లేరు కదా, నేను ఇస్తాను, నేను ఖచ్చితంగా నీకు ఇస్తాను. అయితే ఇదిగో వాడు పుట్టినప్పటి నుంచి వాడి తల మీద మంగళ కత్తి వేయవద్దు. వాడు యెహోవాకు నాజీరు చేయబడిన వాడు, వాడిని జాగ్రత్తగా పెంచండి. వాడు ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను విడిపిస్తాడు. అర్థమవుతుందా? అంటే ఆలస్యం వెనకాల ఒక గొప్ప ప్రణాళిక ఉంది దేవునికి. ఎవరి విషయంలో? మానోహ దంపతుల విషయంలో. మానోహ దంపతుల విషయంలో దేవుని గొప్ప ఆలోచన ఉంది. అందుకనే దేవుడు కుమారుని లేటుగా ఇచ్చాడు. ముందే ఇచ్చేది ఏం చేసేవాళ్ళు? అంటే ముందు పొందుకోద్దని కాదు, ముందు పొందుకున్నా సరే వెనక పొందుకున్నా సరే పిల్లల్ని మనం చాలా బాధ్యత కలిగి పెంచాలి. ఏం చేయాలి? నేను చెప్తున్నాను ఏ సందర్భంలో ఒక మాట. పిల్లలు భౌతికంగా ఎదుగుతున్నప్పుడు చూసి సంతోషపడొద్దు దయచేసి, నేను చెప్తున్నా. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగినప్పుడు సంతోషపడండి. మన పిల్లలు బయటికి వెళ్ళి గోల్డ్ మెడల్స్ తీసుకురావచ్చు, అర్థమవుతుందా? తల్లిదండ్రులుగా మనకు పెద్ద పెద్ద పేర్లు తీసుకురావచ్చు. కానీ వారే దేవునిలో లేకపోతే, దేవుని ఎదుట వారు పేరు సంపాదించుకోకపోతే, దేవుని జీవ గ్రంథంలో వారు పేరును సంపాదించుకోకపోతే, ఇక దానికి మించిన దుఃఖకరమైన పరిస్థితి ఏమైనా ఉందా? ఈ భూమి మీద పిల్లలకి స్థానాలుండి మన పిల్లలకు, మన కడుపున పుట్టిన పిల్లలకు పరలోకంలో స్థానాలు లేకపోతే ఎంత దుఃఖకరం అది. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త. భౌతికమైన విషయాల విషయంలో వారి పట్ల మీరు చూపించే శ్రద్ధ కంటే ఆత్మీయ సంగతుల విషయంలో వారి పట్ల మరి ఎక్కువ మీరు శ్రద్ధ చూపాలి. అర్థమవుతుందండి? ముందే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆలస్యంగా పుడితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా పెంచారు. ఎవరిని? సంసోన్ని. అపవిత్ర ద్రాక్షవల్లి నువ్వు తినకూడదురా, నువ్వు దేవునికి నాజీరు చేయబడిన వాడివి, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, నువ్వు పవిత్రతను కాపాడుకోవలసిన వాడివి, అపవిత్రమైనది ఏది నువ్వు ముట్టకూడదు అని చాలా జాగ్రత్తగా పెంచారు. అప్పుడు దేవుని ప్రణాళిక అమలవడానికి సంసోను ప్రయోజనకరుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మానోహ దంపతులకి పిల్లలు ఆలస్యం అవడము ఏమైంది? మేలే కదా, మేలే అయింది. వారి ఆలస్యం వెనకాల దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. నేను తెలియజేస్తున్నా, నీ జీవితాల్లో జరగవలసిన కార్యాల విషయంలో ఆలస్యం అవుతూ ఉంటే నేను చెప్తున్నా, దాని వెనకాల
దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. ఏముంది? గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే. అదేంటంటే, ఆలస్యములో నేను నా ప్రణాళిక అమలు చేస్తాను, ఆలస్యములో అద్భుతాలు నేను చేస్తాను. కాబట్టి ఆలస్యం అవుతుందని ఏమాత్రమో కృంగిపోవద్దు, ఆలస్యం అవుతుందని ఏమాత్రమో కంగారు పడొద్దు. ఆలస్యములో కార్యము చేస్తాను. ఆలస్యములో అబ్రహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు మన దేవుడు. ఆలస్యములో ఇస్సాకు జీవితంలో కార్యం చేసిన దేవుడు మన దేవుడు. ఆలస్యములో యోసేపు జీవితంలో కార్యము చేసిన దేవుడు మన దేవుడు. ఆలస్యములో మోషే జీవితంలో కార్యము చేసిన దేవుడు మన దేవుడు. ఆలస్యములో మానోహ కుటుంబములో దంపతుల మధ్యలో కార్యము చేసిన దేవుడు మన దేవుడు. ఆలస్యంగా వాళ్ళు పొందుకున్నారు కాబట్టి ఈ రోజున చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు, మనకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి మీరు ఏ కార్యం కోసం త్వరపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇంతవరకు నువ్వు త్వరపడ్డావేమో. ప్రభు మాట్లాడుతున్నారు, ఇంకా త్వరపడొద్దు, దాని గురించి కంగారు పడకు, దాని గురించి నువ్వు బాధపడకు, దాని గురించి నువ్వు ఆలోచించుకో. ఆ సమయంలో కనిపెట్టు దేవుని దగ్గర, దేవునికి ఏం చెప్తున్నాడో, ఏం నేర్పిస్తున్నాడో ఆ సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం చెప్తున్నాడో వినడానికి ప్రయత్నం చేయి. ఏం వదులుకోమన్నాడో వదులుకోవడానికి ప్రయత్నం చేయి. అలా నువ్వు సిద్ధపడు. నీ జీవితంలో నువ్వు ఉద్దేశించింది, నువ్వు ఆలోచించింది, నువ్వు ఆత్మీయంగా ఆలోచించింది ఏదైతే ఉందో ఆ కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అలాగున ఆలస్యములో కనిపెట్టి ఓపిక కలిగి నిరీక్షణ కలిగి దేవుడు మన జీవితాల్లో చేసే కార్యములు మనము చూచుదుముగాక.